వచ్చింది. అది స్టూడెంట్స్ కూడా 10th క్లాస్ స్టూడెంట్స్, 8th క్లాస్ స్టూడెంట్స్, ఇంటర్మీడియట్ పిల్లలు కూడా దీనికి చాలా మంది ఎడిక్ట్ అయిపోతున్నారు. ఇది మన విలేజ్లో కూడా ఉంది. రీసెంట్గా మన కోస్టల్లో ఒక అతను గంజాయి మొక్క పెంచితే ఆయన మనం కేసు కట్టాము. దాని తర్వాత ఒక 16 మందిని మేము గంజాయి ఎవరైతే అమ్ముతున్నారో, ఎవరైతే కన్జంప్షన్ చేస్తున్నారో, ఎవరైతే దాన్ని వ్యాపారం చేస్తున్న అందరినీ పట్టుకున్నాం. దాంట్లో ఒక 4 మైనర్స్ ఉన్నారు. వాళ్ళు కూడా డీ అడిక్షన్ సెంటర్స్, వాళ్ళకి అది మానిపించడానికి వాళ్ళు వైజాగ్ పంపించాం. అయితే మాకెందుకు ఇవన్నీ చెప్తున్నారంటే, మీరు కూడా చిన్నపిల్లలు అలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ మీరు అలవాటు పరుచుకోకూడదు, చెడు స్నేహాలు చేయకూడదు. ఎందుకంటే వీళ్ళందరూ మన చుట్టుపక్కలే ఉన్నారు. ఒకప్పుడు గంజాయి అనేది ఎక్కడో సెలబ్రిటీస్ పిల్లల్లో ఎక్కడో ఉండేది, కానీ ఇప్పుడు విలేజ్ లెవెల్లో వచ్చి స్టూడెంట్స్ని, అన్ఎడ్యుకేటెడ్ కొంతమంది ఆటో డ్రైవర్స్ని, మెకానిక్స్ని కూడా ఇవి ఎడిక్ట్ చేస్తే వాళ్ళ జీవితాలు అనేది స్పాయిల్ అయిపోతున్నాయి. మా జైల్లో పెడితే మాకు సంతోషం రాదు, వాళ్ళు మార్పు వస్తేనే మాకు సంతోషం వస్తుంది. జైల్లో పెడితే మాకేం రాదు. ఆయన జైల్లో పెట్టకపోతే వాడు మరొక 10 మందిని చెడగొడతాడు కరోనా లాగా. ఇది గంజాయి అనేది సమాజంలో ఎక్కువ ఉంది కాబట్టి రాబోయే జనరేషన్ మీదే. అర్థమవుతుందా? అది చాలా డేంజరస్. అందుకే ఇప్పుడు గవర్నమెంట్ అనేది చాలా సీరియస్గా తీసుకుంది ఈ విషయం మీద. మీ దయచేసి అలాంట నెక్స్ట్ ఎందుకు మీకు చెప్తాను, నెక్స్ట్ మీరు ఇంటర్మీడియట్కి వెళ్తారు అంటే బాహ్య ప్రపంచంకి వెళ్తారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి పేరెంట్స్, టీచర్స్ మీకు ఇలా ఉంచుతారు, గ్రిప్లో భయపెడుతుంటారు. మీరు ఒకసారి ఈ జూనియర్ కాలేజీలకు వెళ్ళడం, లేకపోతే వైజాగ్ ప్రైవేట్ కాలేజీలకు వెళ్ళడం జరుగుతుంది. చాలామంది పరిచయం అవుతారు. అలాంటప్పుడు మీరు 1-2 సార్లు బాగా ఆలోచించుకొని, వాడు మంచివాడా చెడ్డవాడా ఒకసారి ఆలోచించుకుని దయచేసి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి. లేనిపో ఈ ఎదవలతో ఫ్రెండ్షిప్ చేస్తే వాడు నీకు ఇది అలవాటు పరుస్తాడు. ఒక్కసారి అలవాటు అయిందంటే చాలా ఇబ్బంది పడతారు. చాలా మంది పెద్ద మనుషుల పిల్లలు కూడా దీనికి ఎడిక్ట్ అయి ఉన్నారు, బయటికి వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు. అర్థమవుతుంది. నేను కంచెల్లో పని చేసేటప్పుడు ఒక కుర్రవాడు, వాడు బాగా గంజాయికి అలవాటు పడిపోయి వాళ్ళ పేరెంట్స్ మాట కూడా వినేవాడు కాదు. గంజాయి దొరకకపోతే వాడు ప్లేట్తో హ్యాండ్స్ అనేది కట్ చేసుకునేవాడు. వాళ్ళ నాన్న వచ్చి అతను ఏదో కేసు పెట్టి జైల్లో పెట్టేవాడు. వాళ్ళ నాన్న స్వయాన అంటే అన్ని హ్యాండిల్ చేయలేకపో, అంత పీక్ స్టేజ్కి వెళ్ళిపోతారు. అంత డేంజరస్. మన పిల్లలు తర్వాత స్కూల్కి వెళ్ళాలన్నా, లేడీస్ సమాజంలో తిరగాలన్నా చాలా డేంజరస్గా ఫెరీసెస్గా తయారైపోతారు. వాళ్ళు మటలు చేస్తారు, ఆ డబ్బుల కోసం దొంగతనాలు చేస్తారు, అన్నీ చేస్తారు. కాబట్టి మీరు దాని నుంచి దూరంగా ఉండండి. మీ చుట్టుపక్కల ఇలాంటివి ఏం జరిగినా, మీ విలేజ్లో ఏం జరిగినా వెంటనే మా పోలీసు వారికి కానీ, మీ ఊరి పెద్ద మనుషులకు కానీ చెప్పి ఆ సమాచారం మాకు అందేలాగా చేస్తే ఇమీడియట్గా మేము యాక్షన్ తీసుకుంటాం. లేకపోతే మన సమాజానికి, మన ఊరికి, మన ఇంటికి నా వరకు రాదు అనుకుంటే అది భ్రమ, నా వరకు కూడా వస్తుంది. కాబట్టి మనం అందరం దీన్ని ఒకే మాట మీద ఉండి, ఒకే దీని మీద ఉండి దీన్ని అరికట్టకపోతే మన సమాజం అనేది, రాబోయే తరం అనేది చాలా డేంజరస్గా అయిపోతుంది. కాబట్టి ఈ విషయంలో చాలా సీరియస్గా ఉండాలి. మీరు ఏదైనా వెంటనే చెప్పాలి. అయితే ఇది ఇప్పుడు మీరు ఆనందంగా ఉన్న సమయంలో ఇది ఎందుకు చెప్తున్నామంటే చెప్పాలి. ఎందుకంటే నెక్స్ట్ మీరు బాహ్య ప్రపంచంలోకి వెళ్తారు. కాబట్టి అబ్బాయిలు ముఖ్యంగా అలాంటి చెడు స్నేహాలు గట్రా చేయకండి. ఇంకా చాలామంది మనం మైనర్ డ్రైవింగ్స్ గట్రా చూస్తుంటాం. మీ డ్రైవింగ్ నేర్చుకోండి, పర్వాలేదు. అంతేగాని ఈ స్టూడెంట్స్, మొన్న ఒక అతను పట్టుకున్నాం, యూనిఫామ్తో ఉన్నాడు, 8th క్లాస్ చదువుతున్నాడు, ఇంకో 3rd క్లాస్ అబ్బాయిని పట్టుకెళ్తున్నాడు. అంటే ఆ పేరెంట్స్ తప్పు కూడా ఉంటుంది. కానీ మీరు దయచేసి అలాంటి పనులు చేయకండి. డ్రైవింగ్ నేర్చుకోండి. 18 కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ లైసెన్స్ అప్లై చేసుకోండి. అప్లై వచ్చిన తర్వాత మాత్రం హైవే పైన ఎక్కండి. లేదంటే ఎక్కడో గ్రౌండ్లోని ట్రాఫిక్ ఎక్కువ లేని ప్లేస్లో నేర్చుకోండి. ఎందుకంటే యాక్సిడెంట్స్ అవుతున్నాయి, చాలామంది చనిపోతున్నారు. అయితే మన సమాజం అనేది కుట్లాట్ని, మటన్ని సీరియస్గా తీసుకుంటుంది, యాక్సిడెంట్ని మాత్రం సీరియస్గా తీసుకోదు. యాక్సిడెంట్ ఈజ్ నథింగ్ బట్ మర్డర్ అన్నమాట. అంటే దీంట్లో ఇంటెన్షన్ ఉండదు, దాంట్లో ఉంటుంది అంతే తప్ప. చాలామంది ఇయర్లీ దగ్గర ఒక 300 మంది చనిపోతున్నారు ఓన్లీ మన జిల్లాకు వచ్చేసరికి. కాబట్టి రోడ్డు పైన వెళ్ళేటప్పుడు, ఎందుకంటే మన చుట్టుపక్కల అవి ఉన్నాయి కాబట్టి వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళడం, జాగ్రత్తగా రావడం. ఎవరైనా డ్రైవ్ చేసినా జాగ్రత్తగా డ్రైవ్ చేయడం అట్లా చేసుకోండి. ఒకసారి మనకి ఏదైనా చెయ్యి విరిగినా, కాలు విరిగినా అది లైఫ్ లాంగ్ వాడు సఫర్ అవుతాడు. దాన్ని మనం ఎంత డబ్బులు ఇచ్చినా తీర్చలేము, మన డిసేబిలిటీ వచ్చిందంటే. అది మైండ్లో పెట్టుకోండి. జీవితం అనేది ఒక్కసారి పోతే మళ్ళీ రాదు. ఎంజాయ్ చేయాలి. అట్ ద సేమ్ టైం మన వల్ల ఎవరు సఫర్ అవ్వకూడదు, ఎవరి వల్ల మనం సఫర్ అవ్వకూడదు. చక్కగా చదువుకోవాలి. బ్యాడ్ హ్యాబిట్స్కి ఎటువంటి అలవాటు పడకూడదు. ప్రాపర్ ప్లానింగ్తో మీరందరూ ఎంఏ గారు చెప్పినట్లు ఒక ప్లానింగ్తో చేసుకుంటే పక్కాగా మీరు సక్సెస్ అవుతారు.
అయితే ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీ వచ్చాయి ఈ స్కూల్లో. ఇప్పుడు మీ ఇంతకుముందు ఇలాంటి స్కూల్లో చదవాలంటే ఎక్కడో జిల్లా హెడ్ క్వార్టర్కి వెళ్ళవలసి వచ్చేది. కానీ తక్కువ డబ్బులతో మన గోవిందలాంటి ఉండి మన విలేజ్ గ్రామీణ వాతావరణంలో అన్ని సౌకర్యాలు అందేటట్లుగా చక్కగా పెట్టి చదివిపిస్తున్నారు. మీరు దాన్ని వినియోగించుకొని చదివి మీ అమ్మా నాన్నకి ప్లస్ స్కూల్కి మంచి పేరు తీసుకొస్తారని, మీరు ఏదైనా మీ మైండ్లో ఏదైనా బ్యాడ్ థాట్స్ వచ్చేట్టు ఒక్కసారి మీ అమ్మా నాన్న గుర్తు తెచ్చుకోండి. అర్థమవుతాం లేదమ్మా? తెచ్చుకుంటే వాళ్ళు ఎంత కష్టపడి చదివిస్తున్నారో. ఇప్పుడు వాళ్ళు ఎంజాయ్ చేయలేక కాదు, వాళ్ళు మంచి బట్టలు కట్టుకోలేక కాదు, ఇంకేదో చేయలేక కాదు, అంతా మీ మీదే. వాళ్ళ ఆశలు కానీ వాళ్ళ ఆశయం కానీ వాళ్ళ జీవితం కానీ అంతా మీరే. అది మీరు మైండ్లో తెచ్చుకుంటే మీకు ఎటువంటి చెడు ఆలోచనలు రావు. మీరు జీవితంలో సక్సెస్ అయిన రోజు మీ అమ్మా నాన్న హీరో అవుతారు. మీ అమ్మా నాన్న హీరో చేయాలన్నా జీరో చేయాలన్నా మీ చేతిలో ఉంది కాబట్టి అది మైండ్లో పెట్టుకొని ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ కానీ చేయకుండా బాగా చదువుకొని లైఫ్లో సక్సెస్ అవుతారని, స్కూల్కి మీ ఊరికి మీ అమ్మా నాన్నకి మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ నాకు ఈరోజు అవకాశం ఇచ్చిన నారాయణ పబ్లిక్ స్కూల్ యాజమాన్య అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.